మణికంఠ గారు, మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉందా అండి? ఎగ్జాక్ట్‌గా అంత ఐడియా లేదు. బట్ ఇట్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అని తెలుసు. ఎగ్జాక్ట్‌గా తెలీదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అని ఐడియా ఉంది. ఏంటండి? అంతే అండి. ఓకే. నార్మల్‌గా పర్సనల్‌గా యూజ్ చేయడం తెలుసు అంతే. ఓకే. హ్మ్. మ ఈరోజు జస్ట్ బేసిక్‌గా థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆ డిజిటల్ మార్కెటింగ్ మనకి ఎలా యూజ్ అవుతది? మనం ఎక్కడెక్కడ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవచ్చు? ఇలా దీని గురించి కంప్లీట్‌గా డీటెయిల్స్ ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది మార్కెటింగ్ మనకి ప్రీవియస్ ఏ బిజినెస్ చేసినా మార్కెటింగ్ చేసేవాళ్ళు. అంటే మన ప్రోడక్ట్ గురించి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయటము, దాని డీటెయిల్స్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, లేకపోతే సర్వీసెస్ ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి, ఎవరెవరికి ఇట్లా యూజ్ అవుతాయి, ఇదంతా మార్కెటింగ్ చేసేవాళ్ళు. దీంట్లో మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు. మార్కెటింగ్ వాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయడమే. సేల్స్ వాళ్ళు ఏంటంటే ఆ ప్రమోట్ చేసిన ఆ ప్రోడక్ట్‌ని మార్కెట్‌లో దాన్ని సేల్ చేయడం అనమాట. ఈ 2 డిపార్ట్మెంట్స్ డిఫరెంట్. మంచిగా రాజు. Strawberries is not ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మార్కెట్ని డిజిటలైజ్ చేసుకున్నాం. మనం ఏదైతే నార్మల్గా బయట మార్కెటింగ్ చేస్తామో దాన్ని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద చేస్తుంది. ప్రజెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. అలాగే మనం ఓన్గా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ బిజినెస్ చేయలేము అనుకున్న వాళ్ళు ఓన్గా ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మీరు ఓన్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. అంటే బిజినెస్తో పని లేదు, ఎవరితో పని లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏదో సమ్ టైమ్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ మనం నేర్చుకున్న స్కిల్స్ సరిపోతాయి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తేనే మనకు ఆ కోర్స్ యూజ్ అవుతుంది, లేకపోతే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయలేం. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసరికి మీరు ఎవరు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మీకు మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మీరు వేస్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ క్లాస్ అయిపోయేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఏ టాపిక్ నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ నుంచి అమౌంట్ ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, జాబ్కి వెళ్తే ఎలా, బిజినెస్ చేసుకుంటే ఎట్లా, అలాగే ఇవి రెండు కాకుండా మీరు ఓన్గా ఇంటి దగ్గర నుంచి ఏదైనా పార్ట్ టైం లాగా మీ ఓన్గా ఏదైనా చేసుకోవాలంటే ఎలా, ఇట్లా ఈ 3 వేస్ నుంచి మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది మనం ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ ఆ కంప్లీట్ అయిపోయిన టాపిక్ నుంచి ఎలా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఎవర్ గ్రీన్, ఎప్పటికీ మనకి జాబ్స్ లేవు అనే మాట ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఉండదు. ఇంకా మనకి గ్రో అయ్యే కొంది బిజినెస్ పెరుగుతూనే ఉంటాయి. పెరిగిన ప్రతి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అవుతుంది. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఒక వెబ్సైట్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఉండాలి. అంటే బిఫోర్ బిజినెస్ అనేది అక్కడ ఉంటుంది. అంటే లైక్ ఎవరైనా ఎలాంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. కానీ వాళ్ళకి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ని డిజిటల్ వేలో ప్రమోట్ చేయాలి అంటే మనం దానికి ఒక వెబ్సైట్ ఉండాలి, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉండాలి.
అంటే కంపల్సరీగా వెబ్‌సైట్ ఉండాలా అన్ని బిజినెస్‌లకి అంటే అవసరం లేదు. బట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌తో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ స్టేజెస్‌ని బట్టి స్మాల్ బిజినెస్‌లనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువనుకోండి, సోషల్ మీడియా నుంచే మనము బిజినెస్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ పెడదామంటే మనం వెబ్‌సైట్‌కి కూడా వెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మనకొక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అదే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనమాట. మనకి గూగుల్, యాహూ, బింగ్ ఇట్లా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్స్ అంటే మనము ఇన్ఫర్మేషన్‌ని సెర్చ్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్స్. మనకి మేజర్ మార్కెటింగ్ వరల్డ్ వైడ్‌గా గూగుల్‌కే ఉంది. గూగుల్ వాళ్ళు ఎందుకు వరల్డ్ వైడ్‌గా గూగుల్ బిగ్ మార్కెట్ ఉందంటే, గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఎండ్ యూజర్ ఆహ్, రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు సెర్చ్ ఇంజిన్‌ని ఈజీగా యూజ్ చేయడానికి డెవలప్ చేశారు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్ ఆక్యుపై చేసింది గూగుల్. అందుకోసమని మనం గూగుల్ వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనం ఆల్మోస్ట్ సర్వైవ్ అయిపోవచ్చనమాట. యాహూ, బింగ్ ఇట్లా సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి. ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ మినిమమ్ మార్కెట్ ఉంటాయి. మన ఇండియాలో ఆల్మోస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తారు. ఎక్కడైనా జాబ్‌కెళ్ళినా దేనికైనా గూగుల్‌నే యూజ్ చేస్తారు. అదే సమ్ ఫారెన్ కంట్రీస్‌కెళ్తే కొన్ని కంట్రీస్ యాహూ కూడా అడుగుతాయి. బట్ యాహూకి, గూగుల్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇది నేర్చుకుంటే దాన్ని కూడా చేయొచ్చు. ఏదైనా ఫారెన్ కంపెనీలో జాబ్ చేయాలి అంటే యూఎస్ వాళ్ళకి గూగులే యూజ్ చేస్తారు. ఇంకా సమ్ మోస్ట్‌లీ యూకే, కెనడా అంతా గూగుల్‌కే సరిపోతది. బట్ అదర్ సమ్ చిన్న చిన్న కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ గాని, ఫిలిపియన్స్ గాని ఇట్లాంటి కంట్రీస్ నుంచి వస్తే వాళ్ళు యాహూని కూడా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇంకా ఇవే కాకుండా మనకి లోకల్ సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉంటాయి. ఈ సెర్చ్ ఇంజిన్స్‌లో మనం ఏం చేయాలి? ఈ సెర్చ్ ఇంజిన్స్‌లో మనం ఎలా వర్క్ చేయాలి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకుంటాం. మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం ఒక బిజినెస్ చేయాలంటే మనం ఒక ప్లేస్ చూసుకుంటాం. లైక్ ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటది. ఎక్కడ మనకి బిజినెస్ బాగా రన్ అవుతది అని ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఒక షాప్ స్టార్ట్ చేస్తాం. షాప్ కానీ, హోటల్స్ కానీ, ఆఫీస్‌లు గానీ ఒక పర్సన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉండేలాగా. ఏ కార్నర్స్‌లో అయితే ఎవరు పెట్టరు. అట్లనే డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఎక్కడ పీపుల్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఏ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని పీపుల్స్ ఎక్కువగా సెర్చెస్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. లైక్ ట్రెడిషనల్‌లో చేసేది దాన్ని డిజిటల్‌లోకి కన్వర్ట్ చేస్తాం. మనకి ట్రెడిషనల్‌గా మనకి కావాలి అంటే ఒక షాప్ కావాలి. బట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి షాప్ బదులు వెబ్‌సైట్ వచ్చేస్తదనమాట. ఇట్లా మనము డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఒక వెబ్‌సైట్ కావాలి. ఒక వెబ్‌సైట్ కావాలి అంటే వెబ్‌సైట్‌ని మనం డిజైన్ చేసుకోవాలి. మనం ఈ వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసుకుంటాము, దీన్ని ఎలా హోస్టింగ్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం వెబ్‌సైట్ డిజైనింగ్ టాపిక్‌లో కవర్ చేస్తాం. ప్రెజెంట్ అయితే వెబ్‌సైట్ దీని గురించి అందరికి ఐడియాస్ ఉంటాయి. అందరూ వెబ్‌సైట్‌లు డైలీ చూస్తూనే ఉంటారు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు. అట్లా మనకొక వెబ్‌సైట్ ఉండాలి. మన వెబ్‌సైట్ తీసుకుందాం. ఇది శ్రీష డిజిటల్. ఇది మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనం మన బిజినెస్‌ని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే మనం ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. కానీ ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది మనం అంతకుముందయితే క్లాసెస్ పెట్టేవాళ్ళు. ఆఫీస్ తీసుకొని అక్కడ క్లాస్ రూమ్స్ పెట్టుకొని అలా చేసేవాళ్ళు. మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే ఆన్‌లైన్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఆన్‌లైన్ ట్రైనింగ్స్‌కి మనం ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకున్నాం. అది ఒక వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో ఏం చేస్తాము, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం. అంటే మనము ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. తెలుగు లాంగ్వేజ్, కన్నడ, ఇంగ్లీష్‌లో ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అలాగే ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. ఇట్లా జాబ్ సపోర్ట్ ఉంటుంది. ఇట్లా మనం ఇచ్చే మన సర్వీసెస్ మొత్తం ఇందులో అప్‌లోడ్ చేసేస్తాం. ఈ వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ రోల్ అనేది ఎంటర్ అవుతది. ఒక వెబ్‌సైట్ అంతా డిజైన్ కంప్లీట్ అయినాక ఇక్కడి నుంచి మనం మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇది ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది మనకి అర్థమవుతది. కొన్ని బిజినెస్‌లు ఈజీగా అర్థమవుతాయి. కొన్ని బిజినెస్‌లు మనకు అర్థం కావన్నమాట. అంటే బీ2బీ బిజినెస్ ఉంటదనమాట. బిజినెస్ టు బిజినెస్ చేసే బిజినెస్‌లు. అవి కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడతది. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతది. ఫ్రెషర్స్‌కి కొన్ని బిజినెస్‌లు అవి ఎలా రన్ చేస్తారో కూడా అర్థం కావు. అంటే కొత్త కొత్త రకాల బిజినెస్‌లు ఉంటాయి. అంటే రేర్‌గా ఉండే బిజినెస్‌లు ఇట్లాంటివి కూడా వస్తాయి ప్రాజెక్ట్‌లు.
అట్లాంటప్పుడు దాని గురించి మనం ఫస్ట్ డీప్‌గా అర్థం చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో మనకి సర్వీసెస్, కోర్సులు ఇవన్నీ ఉన్నాయి. ఈ కోర్సుల్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ కోర్సుల్ని ప్రమోట్ చేయాలి అంటే ఎలా చేయాలి? అనేది మనకి ఎస్‌సీఓలో నేర్చుకుంటాం. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసే విధాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈ ఆప్టిమైజేషన్‌లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ గూడా గూగుల్ వల్ల అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని ఉంటాయి ఆ టెక్నిక్స్ అన్నీ. అది ఎలా వాడితే మన బిజినెస్ వర్కౌట్ అవుతది అనేది మనం సెర్చ్ ఇంజిన్‌లో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాము. ఏమనంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ఇట్లా ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం సెర్చ్ చేసుకున్నాం. అంటే మనం ఒక కోర్స్ నేర్చుకోవాలనుకున్నాము తెలుగులో. దాన్ని కూడా ఎవరైతే ఏఐ టూల్స్ యాడ్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాం ఫస్ట్. మనం జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ఒక సెంటెన్స్ అయితే ఇక్కడ టైప్ చేసాం. దీనిని డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్‌లో కీవర్డ్స్ అంటారు. ఒక కీవర్డ్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. ఈ కీవర్డ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే వచ్చినాయి. లైక్ ఇది ఒకటి, ఇది సెకండ్‌ది మనదనమాట. ఇది థర్డ్, ఇది ఫోర్త్ ఇట్లా వరుసగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ పేజ్‌లో ఉన్న వరకు చూస్తాం. ఆల్మోస్ట్ అందరం ఈ ఫస్ట్ పేజ్‌నే ప్రిఫర్ చేస్తాం. లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతది. గూగుల్ వాళ్ళు కూడా అదే ట్రై చేస్తారనమాట. 100% చాలా తక్కువ టైంలో ఎండ్ యూజర్స్‌కి రిజల్ట్ రావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్లు వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తారు. కాబట్టి మనకి యాక్యురేట్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ పేజ్‌లోనే ఇచ్చేందుకు గూగుల్ వాళ్ళు ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ పేజ్‌లో వచ్చేస్తది. తర్వాత ఒకవేళ మనకి మన ఆలోచన వేరే ఉంది. మనం టైప్ చేసిన కీవర్డ్ వేరే ఉంది. మన మైండ్‌లో ఉన్న ఆలోచన వేరే ఉంది. మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పేజ్‌లో దొరకలేదు. అంటే మనకి అందరికీ ఇలానే టైప్ చేయాలి, ఇలానే చేయాలని గ్యారంటీ లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ ఎలా టైప్ చేయాలనిపిస్తే అలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేసి టైప్ చేస్తారు. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇలానే టైప్ చేయాలని లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైన్ తెలుగు నియర్ మీ అని ఉంది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ ఇట్లా వరుసగా ఇవన్నీ కూడా యూజర్స్ సెర్చ్ చేసే రిజల్ట్ అనమాట. ఎక్కువ మంది యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇలాంటివి కూడా సెర్చ్ చేయొచ్చు. మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్ వాడు మనకు సజెషన్ ఇస్తున్నాడు. ఇట్లా కూడా టైప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా టైప్ చేసినప్పుడు కూడా మన ఇన్స్టిట్యూటే రావాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనది ఆ కీవర్డ్‌కి సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ కీవర్డ్‌కి వచ్చేసరికి థర్డ్ ప్లేస్‌కి వచ్చింది. కానీ ఫస్ట్ పేజీలోనే ఉంది. కానీ ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్‌ని ఫస్ట్ పేజ్‌లోనే ఉండాలి అనేది టార్గెట్ ఇస్తాం డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి. ఇట్లా ఈ కీవర్డ్‌కి ఈ ప్లేస్‌లో రావాలి అన్నది మనం చేయాల్సిన వర్క్. దాన్ని మనము ఎస్‌సీఓ యూజ్ చేసి చేస్తాం. ఒక ఏ బిజినెస్ అన్నా ఇవ్వనియండి, అది ఎలాంటి బిజినెస్ అవనియండి, కోర్స్ లైక్ సాఫ్ట్‌వేర్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ, ఇంకా సర్వీసెస్ కానీ లైక్ రెంటల్ సర్వీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్‌కి ఇదే రూల్. వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళ బిజినెస్‌కి తగ్గట్టుగా కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ కీవర్డ్స్‌కి వాళ్ళ బిజినెస్ ఫస్ట్ పేజ్‌లో ఉండేలాగా చేయాలి. అది మనం చేయాలి. దాన్ని ఎస్‌సీఓతో చేస్తాం. నెక్స్ట్ ఇది ఇలా రావడానికి మనకి ఇక్కడ ఈ రిజల్ట్ రావడానికి ఈ కీవర్డ్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టేస్తే మనకి ఇక్కడ వస్తుందా అంటే రాదు. దీనికి మనం బ్యాక్ ఎండ్ వర్క్ చేయాలి. ఆ బ్యాక్ ఎండ్ వర్క్ విత్ ప్రాక్టికల్స్ తోటే నేను ఎవ్రీడే క్లాస్‌లో మీకు ఇస్తాను. మీరు ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు కంప్లీట్‌గా చేస్తేనే ఈజీగా మీరు 45 డేస్‌లో కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మళ్ళీ పెండింగ్ పెట్టారంటే మళ్ళీ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లమ్ అవుతుంది. బిజినెస్ టాప్‌లో వస్తది. అదే కండిషన్ మీరు ఏ బిజినెస్‌కైనా అప్లై చేయొచ్చు. ఇట్లా మనం ఈ ఎస్‌సీఓలో మన వెబ్‌సైట్ కంప్లీట్‌గా గూగుల్‌లో ఫస్ట్ పేజ్‌లో తీసుకురావడానికి మనం వర్క్ చేస్తాం. బట్ ఇది మనకి 1 డేలోనో 2 డేలోనో రాదు.
మనకి ఇది ఒక కీవర్డ్ ఇండెక్స్ అయ్యి ర్యాంక్ అవ్వాలి గూగుల్‌లో అంటే మనకి మినిమమ్ 3-6 మంత్స్ పడతది. మినిమమ్ 3-6 మంత్స్ పడతది. మాక్సిమం 3 ఇయర్స్ వరకు కూడా పట్టొచ్చు. అది ఎలా అంటే కీవర్డ్స్ వచ్చేసి కీవర్డ్ బేసిస్ మీద మనకి ఇది రన్ అవుతది. ఈ కీవర్డ్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కీవర్డ్స్‌కి ఒక్కొక్క టైం తీసుకుంటది. అన్ని కీవర్డ్స్‌కి ఒకలానే రావు. అలాగే అన్ని బిజినెసెస్‌కి కూడా ఒకే టైంలో రావు. ఇట్లా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని టైం బేసిస్ మీద మనం ఇండెక్స్ చేస్తాం. ఎస్‌సిఓ అనేది స్లో ప్రాసెస్. కానీ మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మనకి ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళు మా అడుగుతారు మాకు 1 మంత్‌లో తీసుకురావాలి టాప్ పొజిషన్‌లోకి. ఇవి చూస్తున్నాం. ఎస్‌విఆర్‌ఐజర్. Water bottle. షార్ప్ గా. Ah, స్నాక్స్. బాస్మతి బియ్యం. ఇంచే కప్పు పెట్టుకోండి. ఈ ప్లేట్‌లో వేసి తినాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం చేస్తాం. బట్ ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వెషన్ అడిగి మాకు 1 మంత్‌లో కావాలి అని అడిగితే అంటే బిఫోర్ వాళ్ళు మీకు వెబ్‌సైట్ ఇవ్వకముందే బిఫోర్ ఆ కీవర్డ్స్ ఏంటో కూడా మీకు తెలియకముందే వాళ్ళు గనక మిమ్మల్ని అడిగితే లేదా ఇంటర్వ్యూ క్వెషన్‌లో మీకు ఒక వెబ్‌సైట్ ఇస్తాం. ఎన్ని రోజుల్లో మీరు ర్యాంక్ చేస్తారు అని అడిగితే మీరు టైమ్ ఫ్రేమ్ చెప్పండి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మనం ఏం చేయలేము. అంటే రిజల్ట్‌ని మనం ఇవ్వలేము. ఇది మన చేతుల్లో ఉండదు. కంప్లీట్‌గా గూగుల్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. కానీ మనం వర్క్ ఏంటంటే గూగుల్ వాళ్ళ రూల్స్‌ని బేస్ చేసుకొని వర్క్ చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటది. దానికోసం చెప్పండి మినిమమ్ 6 మంత్స్ టు 3 ఇయర్స్ పడతది. డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్ అండ్ బిజినెసెస్ అని చెప్తే సరిపోతది. కానీ మీరు వాళ్ళు మాకు 1 మంత్‌లో కావాలి అంటే, ఏదో మా సార్ మేము చేసేస్తాం 1 మంత్‌లో అని మళ్ళీ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు చేయలేకపోతే అప్పుడు ప్రాబ్లమ్ అరే స్టార్ట్ అవుతదనమాట. మీరు చేస్తా అన్నారు ఎందుకు చేయలేదు అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దానికోసం మీరు ముందే చెప్పండి. ఎస్‌సిఓ వెరీ స్లో ప్రాసెస్. అది మన హ్యాండ్స్‌లో ఉండదు. మనం జస్ట్ వర్క్ చేస్తాం అంతే. ఆ రిజల్ట్ రావడానికి టైం తీసుకుంటది. ఇది ఇంత టైం తీసుకోవడం అనేది స్టార్టింగ్‌లో చాలా తక్కువ బిజినెస్ ఉన్నాయి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల మనకి మంచి లీడ్స్ వచ్చాయి. ఎక్కువ మంది బిజినెస్‌లు బాగా రన్ చేసుకోగలిగారు ఓన్లీ ఎస్‌సిఓలో. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి జనాలకి అందరికీ అవేర్‌నెస్ పెరగడము, అందరూ డిజిటలైజ్ అయిపోవడము, బిజినెస్‌లు మొత్తం డిజిటల్‌లోకి కన్వర్ట్ చేయడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయింది. మనకి ఆర్గానిక్‌గా లీడ్స్ రావడం అనేది తగ్గిపోయింది. మనకి ఇలా తగ్గిపోవడం వల్ల మనం నెక్స్ట్ పెయిడ్‌లోకి కన్వర్ట్ అయ్యాం. ఇప్పటి వరకు మనం వర్క్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేవి. ఇప్పుడు మనము అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేసుకుంటున్నాం. అదే మనకి సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అనమాట. ఇక్కడ మనకి ఒక యాడ్ చూపిస్తాను. ఇది సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అంటారు. లేదంటే గూగుల్ యాడ్స్ అని కూడా అంటారు. భవాని హలో హలో వినిపిస్తుందా భవాని? వీడియో వీడియో క్లోజ్ చేయండి. ఎవరు మధురు అవునా ఏట అర్థం కావట్లేదు. హలో వినిపిస్తుందా భవాని? ఇదిగో వినయ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వదినా. ఓకే కెమెరా క్లోజ్ చేసేయండి. కెమెరా వద్దులే, నేను వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. అలాగే మధు ఆ, కెమెరాతో పాటు వాయిస్ ను కూడా మ్యూట్ లో పెట్టుకోమను. ఆ, క్వశ్చన్స్ అవసరమైనప్పుడు ఆన్ చేసుకోమని చెప్పు. అలానే ఉన్నారు ఎవరినైనా సరే అందరూ మాక్సిమం మా మ్యూట్ లోనే ఉంటారు. దీనికి కూడా చెప్పేసి తనకు తెలియట్లేనట్టుందిలే అందుకని.
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము పెయిడ్‌లోకి కన్వర్ట్ అయ్యాము. ఈ పెయిడ్‌లో మనం ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇట్లా ఇంకా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి మనకి యాడ్స్ చేయడానికి. బట్ ఇండియాలో గాని మేజర్ పార్ట్ గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టా యాడ్స్ యూజ్ చేస్తున్నారు. లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి, బిజినెస్ రన్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి యాడ్స్ రన్ చేసుకోవాలంటే అమౌంట్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ మనకి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఒక కీవర్డ్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్ అని వస్తుంది. ఇది వచ్చి కంప్లీట్‌గా యాడ్స్ అనమాట. ఇది ఎవరైతే పే చేస్తారో వాళ్ళ రిజల్ట్ టాప్‌లో వస్తాయి. ఇప్పుడు రిమైనింగ్ అన్ని ఇవి ఆర్గానిక్ రిజల్ట్ అనమాట. ఇవి ఎస్ఈఓ చేస్తే వచ్చిన రిజల్ట్. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ సేల్ అని ఈ కీవర్డ్‌కి వీళ్ళకి ఈ వెబ్‌సైట్స్ అనేవి వచ్చినాయి. ఇవన్నీ ఫస్ట్ పేజ్‌లో వచ్చినాయి. మాక్సిమం ఫస్ట్ పేజ్‌లోనే రిజల్ట్స్ చెక్ చేసుకుంటాం. లేదు అంటే సెకండ్ పేజీకి వెళ్తాం, థర్డ్ పేజీకి వెళ్తాం. అంత దాటేసి మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేసే అంత టైం ఎండ్ యూజర్‌కి ఉండదు. ఈ లోపలేమో ఏదో ఒక వెబ్‌సైట్‌లో వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ దొరుకుతది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పేజీకి తీసుకురావడానికి ఎస్ఈఓ యూజ్ చేస్తే, ఈ ఎస్ఈఓలోకి రాలేని వాళ్ళు సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీలో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్‌సైట్ టాప్‌లో కనిపించడానికి ఈ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ స్పెండ్ చేయడము, ఈ యాడ్స్ రన్ చేయడము ఇది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో మ్యాండేటరీ అన్నమాట. దీంట్లో కూడా మనకి ఈ యాడ్స్‌లో దీన్ని సెర్చ్ ఇంజిన్ యాడ్స్ గాని, గూగుల్ యాడ్స్ గాని అంటారు. అలాగే పేపర్ క్లిక్ అని కూడా అంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనము ఈ యాడ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్స్ ఏంటి? ఏ టైప్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తాయి? ఎలాంటి బిజినెసెస్‌కి ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్స్‌ని రన్ చేయాలి అనేది అక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ మీడియా యాడ్స్ వస్తాయి. ఈ సోషల్ మీడియాలో మనకి 2 టైప్స్ ఉంటదనమాట. ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ సోషల్ మీడియా, రెండోది పెయిడ్ సోషల్ మీడియా. ఆర్గానిక్ సోషల్ మీడియా ఏంటంటే మనం జస్ట్ మన ఆర్గానిక్ సోషల్ మీడియాలో జస్ట్ మనం కంపెనీ పేజెస్ ఇప్పుడు ఏదైతే మనం పర్సనల్‌గా సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్నామో అవి కాకుండా కంపెనీకి సెపరేట్‌గా పేజెస్ ఉంటాయి. పేజెస్ క్రియేట్ చేయాలి. ఏ కంపెనీకి ఆ కంపెనీ పేజెస్ ఉంటాయి. ఆ కంపెనీ పేజెస్ క్రియేట్ చేసుకొని, ఆ కంపెనీకి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఆప్టిమైజ్ చేసుకొని, ఎవ్రీడే పోస్ట్‌లు క్రియేట్ చేసుకోవడము, వాటిని షేర్ చేసుకోవడము, లైక్స్, ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం సోషల్ మీడియాని యూజ్ చేసుకొని. తర్వాత సోషల్ మీడియాలో కూడా యాడ్స్ ఉంటాయి. యాడ్స్ రన్ చేస్తాము. ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇవన్నీ యూజ్ చేసి ఈ యాడ్స్ రన్ చేస్తే మనకి లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్‌ని మనం బిజినెస్‌కి కన్వర్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ. అన్ని బిజినెస్‌లకి అన్ని ప్లాట్‌ఫార్మ్స్ కరెక్ట్‌గా వర్క్ అవ్వవన్నమాట. కొన్ని బిజినెస్‌లకి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ప్రాపర్‌గా రిజల్ట్ రావాలంటే డిఫరెంట్ మనకిప్పుడు సోషల్ మీడియా లైక్ ఇన్‌స్టిట్యూట్స్ అనుకోండి ఎక్కువగా ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేస్తే ఎక్కువ లీడ్స్ వస్తాయి. అలాగే మనకి కొన్ని రేర్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు మాత్రమే నేర్చుకునేవి ఉంటాయి. అలాంటివేంటంటే మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పెద్దగా యూజ్ ఉండదు. అలాంటప్పుడు మనం గూగుల్ యాడ్స్‌కెళ్ళాల్సుంటది. అలాగే కొన్ని బిజినెస్‌లకేంటంటే ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇలాంటివి ఉన్నాయి గదా! ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఫేస్‌బుక్‌లో అంతగా మనకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి వాళ్ళు గూగుల్ యాడ్స్‌కెళ్ళాలి. ఇలా ఏ ప్లాట్‌ఫార్మ్‌కి ఏ బిజినెస్ సెట్ అవుతది. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఎలాంటి బిజినెసెస్‌కి యాడ్ రన్ చేయాలి. ఇవన్నీ గూడా మనం స్టెప్ బై స్టెప్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మనకెలా తెలుసుకోవాలి. ఒక కొత్త బిజినెస్ వస్తే ఈ బిజినెస్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ ఎలా సెట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ గూడా మనం క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇప్పటి వరకు మనం లైక్ సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్‌కి వచ్చి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం.
సుశీల మేడం, సుశీల గారు మేడం. మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమవుతుంది. పర్లేదు మేడం. మీరు చెప్పిన దాంట్లో 80% అర్థమైంది. కొంచెం 20% అంటే ఇప్పుడు మీరు యాడ్స్ అన్నారు. తర్వాత అదే పెయిడ్. అదేండి. జస్ట్ అవి ఏంటి ఎలా ఉంటాయి అంటే మన టాపిక్స్ మనం కవర్ చేసుకునే టాపిక్స్‌కి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. అవి ఓకే. మనం ఈ నెక్స్ట్ యాడ్స్ రన్ చేసేటప్పుడు అప్పుడు క్లారిటీ వచ్చేస్తది అక్కడ. ఓకే. ఓకే. ఇంకా కొంచెం మీరు ఏదో యాడ్స్ చేయడం ఒకటే నాకు అర్థం కాలేదు. యాడ్స్ యాడ్ చేయాలన్నదే. అది అంతే. క్లాస్‌లో చెప్తాను. జస్ట్ మనకుండే టాపిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏ టాపిక్ ఎలా చేస్తాము. అంతే. జస్ట్ ఇప్పుడు. ఆ! ఓకే. నాకు ఓవరాల్‌గా అర్థమైందేంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు చెప్పిన ప్రకారము ఆ గూగుల్‌లో ఫస్ట్ పేజ్‌లో ఆ బిజినెస్‌ది రావాలి. అవునండి. అది మన వర్క్ మెయిన్‌గా. అవును. అండ్ అది ఇంకొకటేంటంటే ఆ! అది చెప్పండి. మనం ఎస్ఈఓ టార్గెట్ ఆర్గానిక్ బేసిస్‌లో టాప్ పొజిషన్‌లో రావాలి. యాడ్స్ ఓకే. అంటే టాప్ పొజిషన్‌లో వస్తే ఆటోమేటిక్‌గా లీడ్స్ వస్తాయి. ఆ! అది కాకుండా టాప్ పొజిషన్‌లో రాని వాళ్ళు యాడ్స్‌లోకెళ్తారనమాట. ఓకే. ఓకే. యాడ్స్‌లోకెళ్ళి యాడ్స్‌కి అమౌంట్ పే చేసుకొని వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటూ మళ్ళీ ఎస్ఈఓ చేసుకుంటారు టాప్ పొజిషన్‌లో రావటానికి. ఈ ఎస్ఈఓ యాడ్స్ అంటే ఎలాంటి యాడ్స్ మేడం అవి? యాడ్స్ అంటే అది బిజినెస్‌కి సంబంధించి ఇప్పుడు మీరు టీవీలో యాడ్స్ చూస్తున్నారు గదా! సోప్‌కి యాడ్ అవును. ఇస్తారు. లైక్ డ్రెస్సులకి యాడ్ ఇస్తారు. షాపింగ్ మాల్స్‌కి యాడ్ ఇస్తారు. టీ పౌడర్‌కి ఇట్లా ప్రతి ప్రొడక్ట్‌కి అలాగే సర్వీసెస్‌కి వీటన్నిటికి టీవీలో యాడ్స్ చూస్తున్నారు గదా! అవును. అవును. సేమ్ అదే యాడ్స్ మనం ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇస్తున్నాం అంతే. ఓకే. ఓకే. ఆ యాడ్స్ చూస్తే మనీ వస్తాయా? ఆ యాడ్స్ చూస్తే క్లయింట్స్ ఇప్పుడు టీవీలో ఒక యాడ్ చూపిచ్చారు. ఈరోజు మీకేదో ఆఫర్ పెడుతున్నారని జెప్పేసి ఒక షాపింగ్ మాల్‌లో ఏదో ఆఫర్ ఉంది అని జెప్పి మీకు ప్రమోట్ చేశారు టీవీలో. మీరు చూసి హ్మ్. ఏం జేస్తారు? ఆ షాపింగ్ మాల్‌కెళ్ళి బై జేస్తారు. అవునవును. అలానే సేమ్ మనం గూడా ఇప్పుడు యూట్యూబ్ చూసేటప్పుడు మీకు మధ్యలో యాడ్స్ ఒస్తాయి. అవును. ఆ యాడ్స్ మనమే చేస్తాం. ఓహో! ఓకే. ఆ ఓకే. యాడ్స్ మనమే చేస్తాం. మనమే చేసి మనమే ప్రమోట్ చేస్తాం. ఆ! కానీ ఓకే. టీవీలో రావాలి అంటే టీవీ వాళ్ళకి మనం మనీ ఇస్తాము. వాళ్ళు జేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు అక్కడ టీవీలో ఇచ్చే యాడ్స్‌కి, మనం చేసే యాడ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. హ్మ్. టీవీలో యాడ్స్ ఇస్తే మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవుతది. బట్ హ్మ్. అది ఎంతమందికి ఆ ప్రొడక్ట్ యూజ్ ఉంది? ఎంతమంది ఆ యాడ్ జూసొచ్చారు? అసల ఈ యాడ్ వల్ల మనకి రిటర్న్ ఎంతొస్తుంది? ఏమీ మనకి క్యాలిక్యులేషన్ ఉండదు. వాళ్ళు ఒక హ్మ్. 1 మినిట్, 2 మినిట్స్ యాడ్ ఇస్తే 1,00,000 2,00,000 తీసుకుంటారు. వాళ్ళ టీవీ ఛానల్ రెప్యుటేషన్‌ని బట్టి ఓకే. యాడ్ ప్రమోట్ చేస్తారు. హ్మ్. కానీ దానివల్ల ఎంతమందికి యూజ్ అవుతుందో తెలీదు. కానీ మనం చేసే ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రమోట్ హ్మ్. చేస్తే, ఆ ప్రమోట్ హ్మ్. చేస్తే ఎవరికి రీచ్ అయింది? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు రీచ్ అయ్యారు? ఏ డివైసెస్ నుంచి చూసారు? ఏ ఏరియా నుంచి చూసారు? ఎంతమంది చూసారు? ఎంతమంది మళ్ళీ మనకు రిటర్న్ వచ్చారు? మొత్తం క్యాలిక్యులేషన్ మన దగ్గర ఉంటదనమాట. ఓకే. టీవీలో 1,00,000 పెట్టి మీరు ప్రమోట్ చేసేది, అదే 1,00,000 పెట్టి మనం ఇక్కడ ప్రమోట్ చేస్తే, అక్కడొచ్చిన రిజల్ట్ కంటే మనకి త్రిబుల్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడి నుంచొస్తది. ఇంకా ఎక్కువే ఇప్ రావచ్చు కూడా. ఏది మన డిజిటల్‌లో. డిజిటల్‌లో. ఓకే. ఓకే. అందుకోసం అనేసి ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి యూజ్ అవుతున్నారు. సేమ్ యాడ్స్ ఓకే. అది ఎలా చేయాలి అనేది మనకది టెక్నికల్ టర్మ్స్. టెక్నికల్‌గా మనం ఎలా చేస్తాము, యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్‌లో చేద్దాం అవి. ఓకే. ఓకే. ఇది అర్థమైంది. అండ్ ఇంతవరకు అర్థమైంది మేడం. ఓకే. యాహ్! గాయత్రి. హలో. కానీ ఆ! అంత నేను వీడియో అది షేర్ చేస్తాను. లేకపోతే క్లాస్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు కొంచెంసేపు ఎక్కువ స్పెండ్ చేయండి అయితే. ఓకే. 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 ఆహ్, ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. హలో మేడం. చెప్పండి సార్. ఇది దీనికేమన్నా సాఫ్ట్‌వేర్ ఏమన్నా ఉంటుందా మేడం? ఏం లైక్ లేదండి. ఏం లేదు. మొత్తం ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్. మనం ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆహా! దానికి నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతది చాలు. ఆహా! మనకి వైఫై కనెక్షన్ ఉంటే చాలు. చాలు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా మొత్తము గూగుల్ యాడ్స్ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్‌లో స సెర్చ్ చేసుకోవడమేనా? అవునండి. దాంట్లో మీరు ఆర్గానిక్ యాడ్స్, పెయిడ్ యాడ్స్ అని చెప్పారు. ఇదంతా మొత్తం టోటల్ ఈ గూగుల్ సెర్చ్ దాంట్లోనేనా? అవునండి. ఓకే మ్యామ్. థాంక్ యూ. అలానే ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మనం మన కోర్స్‌లో కవర్ చేసేది వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంటుంది.
మనకి ఒక వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలో, ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అలానే నెక్స్ట్ ఈ కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోవడము, రిమైనింగ్ ఎస్‌సిఓ టూల్స్, ఆ టూల్స్‌లో ఎలా వర్క్ చేసుకోవాలి, రిజల్ట్ రావాలంటే మనం ఆ టూల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎస్‌సిఓలో వచ్చేస్తాయి రిమైనింగ్ టూల్స్ అన్నీ. బట్ మేజర్ కాన్సెప్ట్స్ వెబ్‌సైట్ డిజైనింగ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రీవియస్ అంటే మనకి ఏఐ రాకముందు ఏంటంటే ఎస్సీఓ చేయాలి అంటే ఒక వెబ్సైట్కి ఎస్సీఓ అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే మనకి 3 పీపుల్స్ అవసరం అయ్యేవాళ్ళు. గ్రాఫిక్ డిజైనరు, కంటెంట్ రైటరు ప్లస్ డిజిటల్ ఎస్సీఓ పర్సన్. ముగ్గురు కలిసి ఒక వెబ్సైట్‌కి వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ 3 వర్క్స్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్సే చేస్తున్నారు. కంటెంట్ రైటర్స్‌కి ఇప్పుడు జాబ్స్ లేవు. చాలా తగ్గిపోయినాయి. చాలా తక్కువ కంపెనీస్ హైర్ చేసుకున్నాయి కంటెంట్ రైటర్స్‌ని. అలాగే ఈ గ్రాఫిక్స్ కూడా గ్రాఫిక్ డిజైనర్స్‌ని ఎక్కువగా హైర్ చేసుకోవట్లేదు. చాలా తగ్గిపోయినాయి. ఏదో పెద్ద కంపెనీస్ అయితే గానీ, చిన్న కంపెనీస్ ఆల్మోస్ట్ ఈ 3 కూడా డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ తోటే వర్క్ చేపిస్తున్నారు కాబట్టి, మనము వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ డిజైన్ లైక్ ఇమేజెస్, వీడియోస్, రీల్స్, పీపీటీస్ ఓకే. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. మనకి టూల్‌ని యూజ్ చేసుకొని. అలాగే కంటెంట్ రైటింగ్ మనము ఓన్‌గా రాయాలంటే దానికి చాలా టైం పడతది. మనం టాపిక్‌ని తీసుకోవాలి. దాని గురించి రీసెర్చ్ చేయాలి. మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దాన్ని మళ్ళీ రీరైట్ చేయాలి. అది చాలా ఓకే. టైం పడతది. బట్ ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ వచ్చినాయి. ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ ఎలా రాసుకోవచ్చు. ఈ కంటెంట్ రాయడానికి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది అవసరం అవుతది. ఈ ప్రాంప్టింగ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మనం ప్రాంప్ట్స్ ఏ కంటెంట్‌కి ఎలాంటి ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవాలి, ఇది కూడా మన క్లాస్‌లో కవర్ చేస్తాం. ఈ ప్రాంప్టింగ్ గనక ప్రాపర్‌గా జనరేట్ చేసుకోగలిగితే కంటెంట్ రాయడం అనేది ఈజీ అయిపోతది. తర్వాత రాసినాక మనకు తగ్గట్టుగా మనం మోడిఫై చేసుకుంటాం. అది సింపుల్ అనమాట ఎడిట్స్ చేసుకోవడం. అది కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత ఎస్‌సిఓ ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆప్టిమైజేషన్ ఎలా చేయడము. దీనికొచ్చేసి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. దీంట్లో ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్, లోకల్ ఇవన్నీ ఉంటాయి. ఈ 4 ఎలా చేయాలి? వాటి యూజెస్ ఏంటి? ఎలా చేస్తే మనం ప్రాపర్‌గా గుడ్ రిజల్ట్ తీసుకురాగలుగుతాం బిజినెస్‌కి. అది మీరు జాబ్ అన్నా కానివ్వండి, మీ ఓన్ బిజినెస్ కానివ్వండి, ఇంకా లేకపోతే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా ఈ టెక్నిక్సే మీకు యూజ్ అవుతాయన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకోటి మేడం కీవర్డ్స్ అంటే మీరు షార్ట్ వర్డ్స్ వాడతామా? లేకపోతే ఫుల్ వర్డ్ వాడతామా? అది షార్ట్ వర్డ్స్‌కి మనం ఈరోజు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామంటే షార్ట్ కీవర్డ్స్ అనేవి సెట్ అవ్వవండి. రావు. ఆహా! లాంగ్ కీవర్డ్సే వాడాలి. ఎప్పుడైతే మనం ఒక మార్కెట్‌లో ఒక స్టాండ్ బిల్డ్ చేసి మనకొక 500 అట్లాంటి కీవర్డ్స్ కనుక ఇండెక్స్ అయిపోయి ర్యాంక్ అయినప్పుడు అప్పుడు షార్ట్ కీవర్డ్స్‌ని ఫోకస్ చేయాలి. ఓకే. ఓకే. థాంక్ యూ మ్యామ్. మినిమమ్ కీవర్డ్స్ కూడా 500. అంటే ఓహ్! 500 ఎగ్జాక్ట్ 500 కాదు. అట్లా ఒక 500 కీవర్డ్స్ ఆ! అయినప్పుడు మన వెబ్‌సైట్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్‌లో స్టాండ్ అయిపోయి ఉంటది. ఓకే. ఏ కీవర్డ్ వాడినా మన బిజినెస్ రావడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనం షార్ట్‌గా టార్గెట్ చేసామంటే ఈజీగా ర్యాంక్ అవుతదనమాట. అదే ఇప్పుడు షార్ట్ కీవర్డ్స్ అంటే హెవీ కాంపిటీషన్ ఉంటది. దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఇంత తొందరగా వస్తదని. ఎన్ని రోజులైనా పట్టొచ్చు. ఈ లోపల మన బిజినెస్ బ్యాక్‌కెళ్ళిపోతది కాబట్టి మనం లాంగ్‌ని ఫస్ట్ టార్గెట్ చేస్తాం. కానీ దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి కీవర్డ్ రిసర్చ్ చేసేటప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చెప్తే మళ్ళీ అవి ఇవి అన్నీ కన్‌ఫ్యూజ్ అవుతాయి. ఓకే మ్యామ్. ప్రస్తుతానికైతే లాంగ్‌ని ఫస్ట్ ఇనీషియల్‌గా కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో, లైక్ వెబ్‌సైట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి లాంగ్ టైల్ కీవర్డ్స్ మాత్రమే టార్గెటింగ్ తీసుకోవాలి. ఓకే. ఓకే. థాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మనకి ఎస్‌సిఓలో ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సోషల్ మీడియా ఆర్గానిక్ అండ్ సోషల్ మీడియా పెయిడ్ యాడ్స్. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సెర్చ్ ఇంజిన్ యాడ్స్ చూస్తాం. లైక్ అంటే గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ వరకు మనకి ఒక జాబ్ చేసుకునే పర్సన్‌కి ఇక్కడ వరకు ఇనఫ్ అనమాట. మీరు జాబ్‌కి ఎళ్ళాలనుకుంటే ఇక్కడ వరకు నేర్చేసుకొని జాబ్‌కెళ్ళిపోవచ్చు. అలాగే మీకు ఇక్కడ జాబ్ వరకు ఏంటంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటది. స్టడీ మెటీరియల్ ఇస్తాము. అలాగే ఆ క్లాసెస్ కంప్లీట్ అయినాక రికార్డింగ్ క్లాసెస్ వస్తాయి. 45 డేస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ సాటర్‌డే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ 1 వీక్‌లో కంప్లీట్ అయిన టాపిక్స్ మొత్తం ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. అవి మీరు ప్రిపేర్ అయ్యి నాకు చెప్పాలి.
అట్లా మనకు ఒక 4, 5 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేస్తే మనకి జాబ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా వస్తది. వితిన్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపల జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. 45 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత 1 మంత్ ప్రాజెక్ట్ నేనే ఇస్తాను. దానికేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ ప్రాపర్‌గా చేయాలి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ రోజు చెప్పిన క్లాసో ఆ రోజు ప్రాపర్‌గా వర్క్ చేసి సబ్మిట్ చేయాలి నెక్స్ట్ డే. అండ్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇవి రెండే మీ ఎండ్‌లో ఉండేవి. అలాగే నాకు జాబ్స్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి నాకేదైనా రిక్వైర్మెంట్ వస్తే నేను మీ రెజ్యూమ్స్ షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంది. బట్ అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంది. ఎవరైనా మీకు తెలిసినోళ్ళు ఉన్నా కూడా రిఫర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేను రెజ్యూమ్ వాళ్ళకి షేర్ చేస్తాను. మీ బ్యాచ్ వచ్చేసరికి ఇలా ఏదైనా కంపెనీస్ నా దగ్గరకొస్తే నేను చేస్తా. ఈ కంపెనీ గూడా ఇప్పుడున్న కంపెనీ గూడా మా స్టూడెంట్‌దే. ఆయన నా దగ్గరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. ఆయనకి ఒక 3, 4 కంపెనీస్ ఉన్నాయి. ఆయన అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నాకు ఒక సపోర్ట్‌గా ఇంకో పర్సన్ కావాలి. మీ స్టూడెంట్స్‌ని షేర్ చేయమన్నారు. ఆల్రెడీ చేశాను. ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చెప్పొచ్చు. ఎక్కడ మేడం ఏరియా? ఏరియా ఎల్బీ నగర్ అండి. ఓకే. ఓకే. అంటే మాకు దగ్గరే. అంటే మేము మీరు ఎక్కడ మేడం మీరుండేది? అంటే మీ మేముండేది ఎస్ఆర్ నగర్ అండి. ఓకే. మాది మీది ఆ ఎండు. మేముండేది ఇక్కడ దిల్షుక్ నగర్ దగ్గరే కొత్తపేట. ఓకే. అదే చూద్దాంలెండి కోర్స్ అయిపోయాక. అంటే చెప్తున్నాను ప్రెజెంట్ ఇప్పుడున్నది. అప్పటికి ఓకే. వస్తాయో తెలీదు. మేబీ అంటే ఇవి కంపెనీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే. అలా. ఓకే. లేదు ఇలా కంపెనీస్ రాలేదు అంటే నేను జాబ్ పోర్టల్స్ షేర్ చేస్తాను. ఆ జాబ్ పోర్టల్స్‌లో మీరు అప్‌లోడ్ చేస్తే మీకు అసైన్‌మెంట్స్ వస్తాయి. ఓకే. అసైన్‌మెంట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇంటర్వ్యూకి ఎలా మీరు సబ్మిట్ చేయాలి అవన్నీ మీకు నేను ప్రాక్టీస్ చేపిస్తాను మీకు ప్రాజెక్ట్ టైంలోనే. తర్వాత మీరు ఓకే. అలా కంటిన్యూ అవ్వచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలన్నా. ఓకే. ఓకే. ఇంతవరకు మనం జాబ్‌కి రిలేటెడే. యాహ్! ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనం ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి? అలాగే ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి? బయట ప్రాజెక్ట్స్ ఒకవేళ జాబ్‌కెళ్ళడం ఇష్టం లేదు, బిజినెస్ చేయడం ఇష్టం లేదు. మీరే ఓన్‌గా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి? క్లయింట్స్‌ని ఎలా కన్వర్ట్ చేయాలి? పోర్ట్‌ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? డాక్యుమెంట్స్ అన్ని ఎలా రెడీ చేసుకోవాలి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రీలాన్సింగ్ టాపిక్‌లో. అండ్ తర్వాత మీకొచ్చేసి లేదు మేము ఫ్రీలాన్సింగ్ కూడా చేయలేము. క్లయింట్స్‌ని కన్వర్ట్ చేసుకునే స్కిల్స్ మా దగ్గర లేవు. మేము ఎక్కువ క్లయింట్స్ తోటి మాట్లాడలేము. ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చేసుకోవాలి అనుకుంటే, దానికి సంబంధించిన డ్రాప్ షిప్పింగ్ గాని, బ్లాగింగ్ గాని, ఇంకా సమ్ అదర్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్‌లో మనీ ఎర్న్ చేసుకోవడం ఎలా ఇంటి దగ్గరుండి అనేది దాంట్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం. అంటే మీరు ఓన్‌గా మనీ ఎర్న్ చేసుకోవాలి అన్న టాపిక్స్ గనక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా అమౌంట్ అయితే రాదు. అది రియల్ ఫ్యాక్ట్. చెప్తారు ఇది బ్లాగింగ్ చేసేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ వస్తుందని డెమో క్లాసెస్‌లో చాలామంది చెప్తారు. బట్ అది రియాలిటీలోకొచ్చేసరికి అంత ఈజీగా ఇమ్మీడియేట్‌గా అయితే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వదు. మనకి అట్‌లీస్ట్ పేషెన్సీ ఉండాలి. 6 మంత్స్ టు 1 ఇయర్ పేషెన్సీ ఉంటేనే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవ్వటం స్టార్ట్ అవుతది. కానీ ఆ బ్లాగింగ్ చేసుకున్నా, ఈ డ్రాప్ షిప్పింగ్ చేసుకున్నా, ఇంకా ఈ మీరింకా వేరే ఏదన్నా ప్రొడక్ట్స్‌ని మీరే ఒక డిజిటల్ ప్రొడక్ట్స్‌ని క్రియేట్ చేసి సేల్ చేసుకోవాలన్నా కూడా ఈ ఫస్ట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో ఎస్‌ఈఓ గాని, సోషల్ మీడియా గాని ఇవన్నీ దానికి కూడా యూజ్ అవుతాయి. అవన్నీ యూజ్ చేసి అక్కడి నుంచి మనీ ఎర్న్ చేసుకుంటారనమాట. ఇది నార్మల్‌గా మనీ ఎర్న్ చేసుకోవడానికి. దీనికి మీకింకా ఎక్స్‌ట్రాగా ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటి, వాట్సాప్ మార్కెటింగ్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వాట్సాప్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది. ఇది మీరు జాబ్‌లోను యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ పర్సనల్‌గా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలన్నా, ఫ్రీలాన్సింగ్ ఎర్న్ చేసుకోవాలన్నా ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఏఐ టూల్స్‌ని ఇస్తాం. అంటే మన వర్క్‌ని ఈజీగా చేసుకోవడానికి కొన్ని ఏఐ టూల్స్. బట్ ఈ టూల్స్ మాత్రం ఫ్రీ కాదు. పెయిడ్ వెర్షన్ అయితేనే మీకు వర్కౌట్ అవుతాయి. పెయిడ్ అంటే టూల్స్ మనం ఏంటండి? పెయిడ్ అంటే మనము అంటే ఇప్పుడు మరి మీరు ఇందులో ఏ టూల్ కంపల్సరీ అంటున్నారు కదా! హ్మ్. ఇప్పుడు అంటే మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓన్‌గా ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఓకే. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా, లైక్ జాబ్‌కెళ్ళాలన్నా మీరు రిమైనింగ్ ఏఐ టూల్స్ పెయిడ్ వెర్షన్స్ అవసరం లేదు. కంపెనీ వాళ్ళు ఇస్తారు.
ఓకే. ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మినిమమ్ క్యాన్వా టూలు లైక్ ఇంకా చాట్ జీపీటీ కానీ ఇట్లాంటివి కొన్ని పెయిడ్ తీసుకోవాల్సి ఉంటుంది, చిన్న చిన్నవి. అంటే చిన్న బేసిక్ తీసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎంత ఉంటాయి మేడం పర్ మంత్ అవి? ఫర్ మంత్లీ అంటే డిపెండ్స్ అండి. మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాన్స్ని బట్టి ఉంటాయి. మీకు ప్లాన్స్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఓకే. అవి మామూలుగా క్లాస్లో చూపిస్తాం. అవి ఇప్పుడైతే ఏం అవసరం ఉండదు. ఇప్పుడు కోర్స్ నేర్చుకున్నప్పుడు మీరేమి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. వెబ్సైట్ డిజైనింగ్ నేర్పించినప్పుడు నేనే మీకు డొమైన్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ టెంపరరీ డొమైన్స్ ఇస్తాను, దాని మీద వెబ్సైట్ డిజైనింగ్ మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. అది ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ ఇస్తాను. దీనికి మీరేం కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లోకల్ ఎస్సీఓ అని ఉంది. ఇప్పుడు లోకల్ ఎస్సీఓ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అందరూ లోకల్ ఎస్సీఓకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ లోకల్ ఎస్సీఓకి మనము ఇప్పుడు వరకు నార్మల్ ఎస్సీఓ చూస్తే వెబ్సైట్ ఎస్సీఓకి మనం ఫస్ట్ పేజీ ఒక 10 రిజల్ట్స్ అనేవి చూసుకుంటున్నాం. బట్ ఈ లోకల్ ఎస్సీఓకి వచ్చేసరికి ప్యాక్ 3 అంటారు. జస్ట్ 3 రిజల్ట్స్ అనమాట. ఫస్ట్ 3 రిజల్ట్స్ హై ప్రయారిటీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది లోకల్ రిజల్ట్, ఇట్లా మ్యాప్ వచ్చి మనకి ఇక్కడ చూపించేది ఇది లోకల్ ఎస్సీఓ అంటారు. ఈ లోకల్ ఎస్సీఓ అంటే ఫస్ట్ 3 ప్లేసెస్లోనే ఉంటుంది. దీన్ని ప్యాక్ 3 అంటారు. ఈ రిజల్ట్ మనకి లోకల్ ఎస్సీఓ టార్గెట్ ఇస్తే మనకి ఫస్ట్ 3 ప్లేసెస్లోనే మన వెబ్సైట్ కావాలి అనేది క్లయింట్స్ డిమాండ్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడికి రావాలి అనేసి అడుగుతారు. దీనికి మనం ఎలా చేయాలి, దీనికి మనం ఎలా చేస్తే ఫస్ట్ 3 ప్లేసెస్లో వస్తాయి అనేది మనం లోకల్ ఎస్సీఓ చెప్పేటప్పుడు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి యూజ్ చేయాలి, ఎట్లా మనము కీవర్డ్స్ని యూజ్ చేస్తే ఈ ఫస్ట్ 3లోకి వస్తాయని. బట్ హెవీ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ రావడం అనేది చాలా టైం తీసుకుంటుంది. దీనికి కూడా మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తే మనకి చాలా వస్తాయి. బట్ ఇక్కడ వరకు ఏంటంటే చెక్ చేస్తారు కూడా ఫస్ట్ ప్లేస్లో. బట్ ఫస్ట్ 3 అంటే అది డైరెక్ట్గా చూడగానే ఎండ్ యూజర్కి కనిపిస్తుంది అనమాట. ఆ కంపెనీ కనిపించగానే ఆయన ఒక 2-3 టైమ్స్ చూసాడనుకో, 4th టైం ఆయనకే కాన్ఫిడెన్స్ వచ్చి ఫాస్ట్గా ఆ కంపెనీని ప్రయారిటీ ఇస్తారు. దానికోసం అనేసి ఈ ప్యాక్ 3కి అడుగుతారు అనమాట. లోకల్ రిజల్ట్లో ఫస్ట్ 3 ప్లేసెస్లో తీసుకురావాలి మా బిజినెస్ని అని. దీనికి మనకి లోకల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. లోకల్ అడ్రస్ యాడ్ చేసుకున్న వాటికి మాత్రమే ఇక్కడ వస్తుంది. ఈ మొత్తము మనకి ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీద ఉంటుంది. మనకి టైం అనేది కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ అంటే. ఎందుకంటే రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అల్గారిథమ్స్ మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయిన అల్గారిథం అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ని బట్టి మనం వర్క్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఆల్రెడీ వర్క్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి వెబ్సైట్కి లింక్స్ క్రియేట్ చేస్తాం, బ్యాక్ లింక్స్ అంటాము. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తాం. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ క్వాలిటీ బ్యాక్ లింక్స్ రిక్వైర్మెంట్ లేదు, క్వాంటిటీ. ఎన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉంటే అంత హై ప్రయారిటీ మన వెబ్సైట్కి వచ్చేది. అందుకోసం ఏం చేశారంటే అందరూ లింక్స్ బై చేయడము, స్పామ్ లింక్స్ యాడ్ చేయడము, ఇట్లా డిఫరెంట్గా అన్ఎథికల్ ప్రాసెస్లో లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే, అంటే వాళ్ళు మనం ఏదైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చామో, దీనికి ఎవరైతే ఎక్కువ బ్యాక్ లింక్స్ యాడ్ చేసుకున్న సైట్స్ ఉంటాయి అవి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఎగ్జాక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న సైట్స్ కూడా టాప్లో రావడం వల్ల అది ఎండ్ యూజర్కి ప్రాబ్లం అవుతుందని క్వాలిటీ బ్యాక్ లింక్స్ కాన్సెప్ట్ తీసేసి క్వాంటిటీ బ్యాక్ లింక్స్ అని తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఆ బ్యాక్ లింక్స్ మంచి బ్యాక్ లింక్స్ రావాలి, ప్రాపర్ బ్యాక్ లింక్స్ రావాలి. ఈ బ్యాక్ లింక్స్ మనం ఎలా జనరేట్ చేయాలన్నది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇట్లాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు క్వాలిటీ బ్యాక్ లింక్స్ అప్డేట్ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే సడన్గా మన వెబ్సైట్ ర్యాంక్ అనేది డౌన్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ పేజ్లో ఉన్నది రేపు మార్నింగ్ చెక్ చేసేసరికి సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రాబ్లం అని మనం చెక్ చేసుకుంటే అక్కడ మనకి అల్గారిథం అప్డేట్స్ అవి కనిపిస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ క్వాంటిటీ బ్యాక్ లింక్స్ అనేవి జనరేట్ చేసుకుంటూ వస్తే మళ్ళీ మన పొజిషన్కి వస్తుంది. బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ చూడాలి, జర్నల్స్ ఉంటాయి, అవి కూడా
ఇస్తాను ఆ వెబ్‌సైట్స్ కూడా. అక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అప్‌డేట్స్ వస్తాయి. ఆ అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకుంటే, ఆ అలర్ట్ కూడా మనకి మెయిల్‌కొచ్చేస్తూ ఉంటది. అవి చూసుకుంటూ మనము వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేస్తాం. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. హలో! అంటే మీరు అన్నారు కదా మేడం ఇప్పుడు అది వెబ్‌సైట్‌లో 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ పడుతుంది అని. హ్మ్. అంటే మనం చెప్పడం అయితే అలా చెప్తాం గదా! వాళ్ళు మరి అప్పుడు ఓకే అంటారా మరి వాళ్ళు? అంటే అది వాళ్ళు గూగుల్ వాళ్ళ అప్‌డేట్ అండి. దాన్ని ఎవరు మార్చలేరు అది. ఆ! గూగుల్ వాళ్ళు ఇచ్చిన రూలే అది. ఓకే. కంపెనీ అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. మనం చేయలేమన్నా మీరే గాదు, ఫ్రెషర్సే గాదు, 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా అదే ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే అది గూగుల్ కండిషన్ అంతే అది. దాన్ని ఓకే. మనం అప్పుడు మరి మార్చలేము. కానీ ఈ క్లయింట్స్ ఏమంటారంటే, నాకు కాదు, నాకు ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, నాకు ఇప్పుడే కావాలి అనే ఉంటారు గానీ, ఈ రూల్స్ ఇవన్నీ మనకి వర్క్ ఇచ్చే వాళ్ళకి తెలీదు. తెలిసిన అవును. వాళ్ళు అడగరు. ఓకే. దాని గురించి తెలియని వాళ్ళు అంటే గూగుల్ రూల్స్ ఇలా ఉంటాయి, ఇలా వస్తాయి అనేది అందరికీ తెలియాలని లేదు. ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ డీటెయిల్స్ తెలియాలని లేదు. హ్మ్. తెలియని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్ రాలేదు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం చెప్తాం ఇంక అంతే. అంతే. అదే ఒకవేళ మీరు కాకపోతే వేరే వాళ్ళు చేస్తారంటే అది ఎవరికీ కాదు అది చేయడం అనమాట. ఒకవేళ అంతకన్నా ముందు వచ్చింది అంటే అదొచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకి కన్వర్ట్ అయిపోతది. గూగుల్ పెనలైజ్ చేస్తది. గూగుల్ యాక్సెప్ట్ చేయదు అంతకన్నా ఫాస్ట్‌గా రిజల్ట్ వచ్చినా గాని. అది కూడా మన డిపెండ్స్ ఆన్ ఎలా ఉంటది అంటే కంట్రీస్‌ని బట్టి, రీజియన్స్‌ని బట్టి, కీవర్డ్స్‌ని బట్టి చాలా కండిషన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి ఫాస్ట్‌గా రావడానికి. ఓకే. ఒకవేళ మనకొక కీవర్డ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మనదే తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌కి హెవీ కాంపిటీషన్ ఉంది. మనం ఈరోజు స్టార్ట్ చేసాము. మనదెక్కడో 10థ్ పేజీలో ఇండెక్స్ అయింది. హ్మ్. 10థ్ పేజీలో ఇండెక్స్ అయింది. మనకి ఓవర్ నైట్ ఫస్ట్ పేజీకి రాదు. అవును. స్లోగా 9థ్ పేజీకో, 8థ్ పేజీకో, 5థ్ పేజీకో అట్లా కన్వర్ట్ అవుతూ స్టెప్ బై స్టెప్ వస్తది. ఫస్ట్ పేజీకి రావాలంటే చాలా టైం తీసుకుంటది. అక్కడుండే అంటే మనం చేసే వర్క్‌ని బేస్ చేసుకొని, మన ముందున్న కాంపిటీటర్స్ చేసే వర్క్‌ని బేస్ చేసుకొని, మన వెబ్‌సైట్‌కి దీనికొచ్చేసి ఆల్‌మోస్ట్ చాలా రిక్వైర్మెంట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం ఫస్ట్ పేజీకి రావడానికి. ఓకే. ఆహ్, అవన్నీ బేస్ చేసుకొని స్లోగా వస్తది. ఇన్ కేస్ మనం అవన్నీ కాకుండా మనము ఆహ్, ఇల్లీగల్ వేలో గనక చేసేస్తే ఆల్‌మోస్ట్ ఒక 2, 3 డేస్‌లో మనకి టాప్ పొజిషన్‌లో వస్తది. దాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. మనం చేసేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేయగానే ఫస్ట్ పేజీకొచ్చేసింది 1 వీక్‌లోనే. ఫస్ట్ పేజీకొచ్చిన తర్వాత గూగుల్ అల్గారిథం మన వెబ్‌సైట్‌ని ఎప్పుడైతే క్రాల్ చేస్తదో నెక్స్ట్ మినిట్ మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది. ఇంత ఫాస్ట్‌గా ఎలా వచ్చింది? దీని ఏజ్ ఎంత? దీని ట్రాఫిక్ ఎంత? మొత్తం అనలైజ్ చేస్తదనమాట వెబ్‌సైట్‌ని. ఓకే. అప్పుడు మన వెబ్‌సైట్ మళ్ళీ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. హ్మ్. అంత ఫాస్ట్‌గా అది రాదు. అది దాని అల్గారిథమే అంత స్లోనే. అంటే తెలియని వాళ్ళు మనల్ని క్వెషన్ చేసే మేజర్ బిజినెస్ ఓనర్స్ చేసే క్వెషన్ అదే. ఓకే. ప్రెషర్ చేస్తారు. మాకు కావాలి, మాకు కావాలి, మాకు చెయ్యాలి అనేసి. ఓకే. అది చెప్పండి. ఒకవేళ అంతగా కావాలంటే మీ వెబ్‌సైట్ ఇవ్వండి, మీ కీవర్డ్స్ ఇవ్వండి. వాటిని అనలైజ్ చేసి ఎన్ని రోజుల్లో వస్తుందో చెప్తాము. ఎస్టిమేటెడ్ వాల్యూ మాత్రమే ఇస్తాం మనం. యాక్యురేట్ వాల్యూస్ ఇవ్వం. ఓకే. ఒకవేళ 1 మంత్ వచ్చిందనుకోండి. మే నాట్ 1 మంత్‌లో మేము ట్రై చేస్తాం అని చెప్పడమే. ఓకే. కానీ రాదంటున్నారు కదా! మీరు 1 మంత్‌లో అట్లా రాదు గదా! ఆ! రాదు. అంటే అది అన్నిటికి రాదని కూడా చెప్పలేం. కొన్ని కీవర్డ్స్‌కొస్తది. అచ్చా! ఓకే. ఇప్పుడు మనకి కాంపిటీషన్ లేని కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి 1 మంత్‌లో వస్తది. అదే ఆ! ఫారిన్ కంట్రీస్‌లో అనుకోండి ఈజీగా వస్తది. ఫారిన్ కంట్రీస్‌లో ఎందుకని ఈజీగా? ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ, బిజినెస్ వరల్డ్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ మనకి. కానీ అదర్ కంట్రీస్‌లో మన ఒక స్టేట్‌లో ఉండే పాపులేషనే ఒక కంట్రీలో ఉంటదక్కడ. అవునవును. అక్కడ ఎగ్జాక్ట్. బిజినెస్‌లు చేసేవాళ్ళు ఆహ్, ఆహ్, పర్సెంటేజ్ తక్కువుంటది. మన ఓకే. ఇండియాతో పోల్చుకుంటే. హుహు. అట్లా. అది ఎలా అనేది మీకు ఎస్‌ఈఓ క్లాసెస్ కంటిన్యూ అయితే మీకే అర్థమవుతది. అంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏ కీవర్డ్‌కి ఎలా వస్తది, ఏ కంట్రీలో ఎలా వస్తది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతది అప్పుడు టాపిక్స్ అవన్నీ. ఆ! అప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. ఆ! ఇస్తుంది. యాహ్! ఓకే అండి. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు లీవ్ అవ్వచ్చు. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచే నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళకి చెప్తాను. రేపు మళ్ళీ మండే రోజు ఈవినింగ్ 7-8 ఇంకొక డెమో క్లాస్ ఉంటది.
అంటే సేమ్ టాపికా మేడం? లేదండి. లేదు. నెక్స్ట్ టాపిక్ ఉంటది. ఓకే. ఆ రోజు పెడతారు కదా లింక్ మాకు. ఇది సేమ్ లింకే ఉంటదండి. అంటే రిమైండ్ చేస్తారు కదా వాట్సాప్‌లో? చేస్తాను. ఇదే లింక్ ఉంటది. మళ్ళీ 7-8 నెక్స్ట్ టాపిక్. అంటే ఈరోజు జస్ట్ థియరీ వరకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రేపు కొంచెము ప్రాక్టికల్‌గా ఎలా ఉంటది అనేది కూడా కొద్దిగా బేసిక్స్ ఇంట్రడక్షన్ చూపిస్తాను. ఓకే. మళ్ళీ ఇంకా రేపు ఉంటుందా? సండే లేదండి. మండే రోజు. మండే అచ్చా! ఈవినింగ్ మండే రోజు 7-8. ప్రాక్టికల్ కొద్దిగా చూపిస్తారు. ఆ! ఓకే. ఓకే అండి. ఓన్లీ మండే ఇంకంతే మండే తోటి డెమో అయిపోతుందా? మండే తోటి అయిపోతది. ఇంక ట్యూస్‌డే నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎంత మేడం? అంటే డైలీ 1 అవర్ ఉంటుందా? 1 అవర్ ఉంటుంది. సరే. సరే. ఓకే మేడం. ఓకే. యాహ్!